మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సినీ నటి, అలానే బీజేపీ స్పోక్ పర్సన్ అండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్య చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి 1 year అయిపోయింది. సో అవును. ఈ 1 year పాలన మీకు ఎలా అనిపించింది? నాకు అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకి విముక్తి కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 100% ఓకే. విముక్తి కావాలి. ఈ ఒక దుర్ద్రాక్షుడి నుంచి మమ్మల్ని కాపాడే నాదుడు ఎవడు, కమలం అని చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీలు మనమే తీసుకుంటే బస్సు ఫ్రీ అన్నారు, ఇళ్లలో ఉండవలసిన ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఎంతో మంది ఆ ఒక ఫ్రీ బస్ అన్న దానికి బలైపోయారు. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చేతులు ఇరగొట్టుకున్నారు, కుటుంబాలకు దూరం అయ్యారు. మనం చూసాము, కొట్టుకుని ఎంతో ఇబ్బంది పడ్డారు. మీలాంటి ఎంప్లాయీస్ ఈరోజు బస్సులలో వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. మనము ఆటోస్ అన్న పట్టుకోవాలి, లేదా క్యాబ్స్ అన్న పట్టుకోవాలి తప్ప ఫ్రీ బస్సులలో సామాన్యంగా పని చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఫ్రీ బస్సు అందని ద్రాక్షగా మారింది. అంటే చెప్పుకోవడానికి తప్ప ఇలాంటివన్నీ కూడా అమలు అయ్యే పరిస్థితుల్లో లేదు. ఎంత భారం పడుతుంది ప్రియాంక? రోజు ఒక బస్ టికెట్ మనం 40 నుంచి 50 రూపీస్ ఫ్రీ అని చెప్పేస్తే పిల్లల్లో పని పడలేని వాళ్ళు చాలా మంది, లేదు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. బస్సులు రాక పల్లె వెలుగు బస్సులు చూస్తే మనం ఎన్ని ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తిట్టని ఒక తెలంగాణ బిడ్డ ఉందా రేవంత్ రెడ్డిని మనం చూసుకుంటే. అంటే ఇంత అడ్డగోలుగా చేస్తున్నారు. హైడ్రా అని చెప్పి కూలోడిని, కూలి పని చేసుకునేటోడిని ఈరోజు రూపాయి మూడ కట్టుకుని ఒక గూడు కట్టుకున్న గూడు లేకుండా చేసింది ఎవరమ్మా? అంత పెద్ద ఘనత ఎవరికి దక్కింది? రేవంత్ రెడ్డి కాదా? నేను అదే అంటున్నా, అమలు కాని పథకాలు నీ యొక్క ఉలికిని చూపించుకునేలాగా పిచ్చోడి చేతిలో రాయలాగా మారింది ఈరోజు తెలంగాణ రాజకీయం. ఈరోజు తెలంగాణ పాలన ఎట్లా మారింది అంటే పిచ్చోడి చేతిలో రాయి, వాడు ఎట్టేసి కొడతాడో తెలియదు, ఎవడు నెత్తి పగులుతుందో తెలియదు. అట్లాంటి పనికిరాని 6 గ్యారెంటీలు, అమలు కాని గ్యారెంటీలు, ఇంకా అధిక భారం వేసి మనకున్నటువంటి అప్పులకి కేసీఆర్ గారు చేసిన దానికి ఈ యొక్క గుంపు మేస్త్రి వచ్చి చేస్తున్నటువంటి ఈ పాలనకి ఇంకింత భారం మనకి తెలంగాణకి ఇంకింత లేవలేని కోలుకోలేని పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పిచ్చోడు అని చెప్పేసి అంటున్నారా? 100% పదవి పిచ్చోడు. ఆయనకి సీఎం అయ్యే అర్హత గాని, సీఎం లాగా కొనసాగే హక్కు గాని లేదు ఈ రోజు తెలంగాణలో. ఎందుకంటే ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నాడు. ఆయన ఒక మంచి నాయకుడు అనే ఒక నమ్మకం కూడా, ఆ పేరు కూడా చెడగొట్టుకుంది ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు ఇంతకు ముందు హైడ్రా అన్నారు. ఒక విధంగా చూస్తే హైడ్రా యొక్క థీమ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచిదే కదంటే. నేను అదే చెప్తున్నా, హైడ్రా అన్నది పేదవాడి కడుపు కుట్టడానిక. ఈరోజు కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో వచ్చి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే స్థిరస్థాయిగా చిన్న చిన్న గూడ్సులు కలుసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళ మీదమ్మా నీ ప్రయత్నం. హైడ్రా అంటే పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, నీ వాళ్ళే ఉన్నారు, నీకు అందానే ఉంది. మరి నీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు హైడ్రా పని చేయట్లేదు? మీ ఆఫీసర్స్ ఎందుకు నీ అన్న దగ్గరకు నీ తమ్ముడి దగ్గరకు పోయి నువ్వు అక్రమంగా కట్టినావు అని చెప్పి ఫామ్ హౌస్కి వెళ్ళి పలగొడతలేరు? ఎందుకు తెల్లవారుజామున పోయి వాళ్ళ అన్నది ఎందుకు పలగొడతలేరు? అక్కడెందుకు అంత భద్రత ఇచ్చారు? అక్కడెందుకు కోర్టులో స్టే ఇచ్చాడు? అంటే నీకైతేనేమో ఒక రూలు, నీకైతేనేమో ఒక అధికారము, పేదవాడి కంటే అడిగేవాడు లేడని చెప్పి, పేదవాడు అడగలేడని చెప్పి, వాడికి ఎవరు అండగా లేదని చెప్పే కదా ఈరోజు పేదవాడి ఈ రోడ్డు మీద పాడేసావు. ఈరోజు ఎంతమంది పసిపిల్లలమ్మ, స్కూల్కి వెళ్ళే పసిపిల్లలు మనం చూసుకుంటే మా బుక్కులు ఎత్తుకపోయారని చెప్పి ఏడ్చిన పిల్లల వీడియోలు ఈరోజు రేవంత్ రెడ్డికి కనిపించట్లేదా? రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయా? ఇంతమందిని ఈరోజు ఎక్కడెక్కడో అప్పులు చేసుకుని ఈఎంఐలు కట్టుకుని సాఫ్ట్వేర్లు కానీ ఎవరైనా తక్కువ రేటుకి వచ్చిందని కొంతమంది అయితే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారుగా. సరే అందులో అక్రమంగా కట్టిన వాళ్ళు నేను ఒప్పుకుంటా, కానీ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు మూసి ప్రక్షాళన? ఇన్నేళ్ల నుంచి లేని ముక్షి ప్రక్షాళన. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేదు, నువ్వు పార్టీలు మారినప్పుడు లేదు, నువ్వు లంచం ఇచ్చి నువ్వు ఒక లంచగొండిగా మారినప్పుడు నీకు గుర్తు రాలేదా ఇవన్నీ? ఈ రోజే గుర్తొచ్చినాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా పెద్ద డ్రామా. ఏంటంటే వాళ్ళు విఫలం చెందారు. తెలంగాణలో ఇచ్చిన మాటలు కానీ
ఆయన ఇచ్చినటువంటి 6 పథకాల మీద హామీలు కానీ ఇవన్నీ నెరవేర్చలేని పరిస్థితి. ఉమ్, సో హైడ్రా వలన ఆయనకి వస్తున్న మనకందరికీ తెలిసిందే కదా, ఉమ్, హైడ్రా అన్నది ఎన్ని కోట్ల స్కామ్ అన్నది, అది ఎవరికి ఇవ్వాలన్నది, ఆ ప్లేస్ అన్నది. సో దాది దేనికోసమో ఈ రోజు పేదవాడిని రోడ్డు మీద పడేస్తాడు అన్నది ప్రజలకు కూడా తెలిసిపోయింది కాబట్టి తిడుతున్నారు. నేను అదే అంటే పేదవాడి కడుపు కొట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలో ఉన్నాడు. ఉమ్, వాళ్ళ ఉసురు తగలదా? ఈరోజు చిన్న చిన్న పిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఈరోజు ఎంతో ఆశ పెట్టుకుని ఇంకొక 15 రోజులలో వాళ్ళ పెళ్లి ఉందన్న వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టిరు. ఉమ్, అప్పుడే గృహప్రవేశం చేసుకున్న వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టిరు. మరి వాళ్ళకి తెలుసా అమ్మా? మరి నీకు అసలు నువ్వు ఎట్లా జీవో పాస్ చేసినావు, మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిర్రు? అడ్డగోలుకి ఈరోజు బిల్డర్లు కట్టే వరకు కూడా నువ్వేం చేసినావు? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినప్పుడు అప్పుడేం చేసినావు? కానీ అప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరు చేస్తున్నారో అదేమంటారు కదా, పిట్టపూరు పిల్లి తీర్చిందని, నీ ఒకడి మీద ఒకళ్ళు వేసుకుని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మీరిద్దరు ఒక అహంకారానికి మీరు రివెంజ్ తీర్చుకోవడానికి పేదవాడే దొరికాడా? అప్పుడు వాళ్ళేమో పర్మిషన్లు ఇస్తారు అడ్డగోలుగా బిల్డర్లకి, ఈ మనిషి వచ్చేనేమో మేము పగల కొట్టేస్తున్నాము, మేము ప్రక్షాళన చేస్తున్నాము, వాళ్ళకి తీసుకెళ్లి ఇందిరం మిల్లు ఇస్తున్నాం అని చెప్తే ఎక్కడో 3rd ఫ్లోర్లో ఎక్కడో 7th ఫ్లోర్లో ఇస్తే ముసలోళ్ళు పైకి ఎక్కగలుగుతారా? అక్కడ కూడా ఒక నీళ్ళు సదుపాయం లేదంట, వాటర్ సదుపాయం లేదంట, మళ్ళీ కరెంటు సరిగా లేదంట. వాళ్ళ బాధలు వర్ణనాయుక్తం, వాళ్ళు వర్ణించుకోలేని బాధలు ఉన్నాయి వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి, ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి గుళ్ళు బాలగొడుతురు. మరి నీ యొక్క పాలనలో ఈరోజు గుళ్ళు బాలగొట్టి అంత భద్రత ఇచ్చినావు అంటే తెలంగాణ ప్రజలకి నువ్వేమిస్తున్నావు తెలియదా? తెలంగాణ ప్రజలు ఏం చూస్తున్నారు నీకు అర్థం అవ్వట్లేదా? గుళ్ళల్లోకి భద్రత లేదు, మీ ఆఫీసర్లు ఇల్లు గుళ్ళ కొడితే మాత్రం అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుల్ పెట్టాలని దించుతావు. మరి ఈరోజు హిందూ దేవాలయాలు ఎందుకు కొడుతున్నావు? కావాలని మతగాలు లేవట్టడానికే కదా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది కాదా? ఒప్పుకోమనండి, ఈ గుంపు మేసని ఒప్పుకోమనండి. అసలు ఎప్పుడు జరగని విధంగా గుళ్ళు ఎందుకు ధ్వంసం అవుతున్నాయి? అమ్మవారి విగ్రహాలు పగల కొడితే నువ్వెందుకు మాట్లాడలేకపోయినావు? ఈరోజు పేదవాడు ఇల్లు కూలగొట్టడానికి అయితే పోలీసులు పొద్దుగాలే పోతారు మబ్బులు లేచి, మరి గుళ్ళు వాళ్ళ కొడుతుంటే అక్కడ ఎందుకు పహారా కాయలేకపోతున్నారు? అక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేకపోతున్నావు నువ్వు? దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా? నీకు ఎక్కడన్నా డబ్బులు ఎక్కడైతే వస్తాయో, నీ నేలమాడుగులు ఎప్పుడైతే నిండుతాయో, ఆయన అన్నాడు కదా ఇక్కడేదో లంకి బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చాను, ఇక్కడ ఏమి లేదు, మొత్తము ఉట్టి చేతులు తప్ప అని. అది ఈ రోజు రేవంత్ రెడ్డిది. ఓకే, ఒక విధంగా చూస్తే ఇప్పుడు నాకు అర్థం కాంది, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జనగణన అనేది ఎప్పుడు పెడుతుంది. సో జనాలు ఎంతమంది ఉన్నారు లెక్కింపు ఒక విధమైతే, ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు కులగణన పెట్టారు. అసలు ఎందుకు ఈ కులగణన, దీని వెనుకున్న రహస్యం ఏంటి? నేను అదే అంటున్నా, కులాలు మతాలని రెచ్చగొట్టేలాగా ఆయన చేస్తున్నటువంటి పాలన, ఆయన చేస్తున్న సర్వేలు కావచ్చు, ఆయన తీసుకొస్తున్న డేటా కావచ్చు, ఆయన వస్తున్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళు ఏమడుగుతురు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీరు ఏం చేస్తారు కాదు, మీదే కులము. ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే, మీదే కులము, మీరు ఎంతమంది ఉంటుర్రు, ఏం జాబులు చేస్తున్నారు, మీకు ఇల్లు ఉన్నాయా, కారు ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? కులాలని ఇంతమంది ఉన్నారు, ఎవరైతే తక్కువ కులాల వాళ్ళు, ఎవరైతే అగ్ర కులాల వాళ్ళు, వీళ్ళందరినీ కూడా విభజించి మీ స్థాయి ఇది, మా స్థాయి ఇది అని చెప్పుకోవడానిక? అంటే ప్రజలని పక్కదారి పట్టేయడానికి. ఈరోజు నువ్వు సర్వే చేయాలంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో సర్వే చేయి, ధనికులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయి, ఆడపిల్లలు ఎంతమంది చనిపోయారో సర్వే చేయి, ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయి, వృద్ధులకి ఈరోజు పెన్షన్ ఎంత అందుతుంది సర్వే చేయించు, నువ్వు నీ ఆశా వర్కులు పంపి అమ్మ మీకు పెన్షన్ వస్తుందని అడిగిపించు. నీకు దమ్ము ఇట్లాంటివి చెయ్యు. ఇది ప్రజలకి ఉపయోగపడే పనులు, నువ్వు చేసేది ప్రజలకు ఉపయోగపడేది కాదు, నీకు ఉపయోగపడేది. అంటే కులాలని రెచ్చగొట్టి గుళ్ళు ధ్వంసం చేపియచ్చు, స్వామీజీని తిట్టిపియచ్చు, అమ్మవారి విగ్రహాలను పగలగొడుతుంటే మీ పోలీస్ వాళ్ళు రారు, సీసీటీవీ ఫుటేజీలు దొరకవు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన 6 గంటలు విఫలం చెందడం, దాన్ని ఇలాగా కవర్ చేసుకోవడానికి. సో ఆయన చేస్తున్నటువంటి మంచి ప్రయత్నం ఏమైనా ఉందంటే ఈ కులగణన, ఈ మీటింగ్లు, ఈ సభలు. ఎందుకంటే ఆయన సభలలో మనం చూస్తున్నాం, కుర్చీలు ఎత్తేసి వాళ్ళు వినాదం తీసుకున్నారు ప్రజలు వచ్చి, బాబు నీ వల్ల మేము ఏం బాగుపడింది లేదు, మా ఉన్న గూడి కూడా పోయింది,
మాకు ఉన్నటువంటి నీడ కూడా చెడగొట్టినావు, ఈరోజు మమ్మల్ని నీడ లేని వాడిని చేసినావు, మా ఇల్లు బాల కొట్టినావు, మా స్థలాలు గుంజుకుంటున్నావు అని చెప్పి ఈరోజు నేను నిస్సిగ్గుగా నిలదీస్తున్నారు ప్రజాస్వామ్యంలో. ప్రజలే నిలదీస్తున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నాడు సీఎం అయింది. అది పరిస్థితి తెలంగాణదమ్మా. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.